తెలంగాణలో చేసుకునే స్పెషల్ పిండి వంట సకినాలు. ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటాయి సకినాలు. రాత్రంతా నానబెట్టిన బియ్యాన్ని ఉదయాన్నే ఒక గుడ్డలో పోసి నీరంతా పోయే వరకు ఉంచాలి. తర్వాత మిల్లు పట్టించుకున్న పిండిని నువ్వులు, వాము, ఉప్పు వేసి కలపాలి. బాగా కలిపిన తర్వాత ఉప్పు, వాము, నువ్వులు బాగా కలిసేటట్టు కలిపి పిండిని మొత్తాన్ని పక్కన పెట్టుకుని కొంచెం పిండి తీసుకుని సకినాలు పోయడానికి వీలుగా కొంచెం వాటర్ పోసుకుని జారుగా కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్పై బెడ్షీట్ని పరుచుకొని ఒక సైడ్ నుంచి చేతితో సకినాలు పోసుకుంటూ రావాలి. ఇంకా మొత్తం పిండిని కూడా కొంచెం కొంచెం కలుపుకుంటూ నేను చూపించిన విధంగా సకినాలు మొత్తం పోసుకోవాలి. అల్చటి ప్లేట్ మీదకి సకినాలను జాగ్రత్తగా తీసుకోవాలి. కొన్ని నెమ్మదిగా ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కలపకూడదు. 3-4 నిమిషాలు వేగిన తర్వాత సన్నటి బోసతో అటు ఇటు తిరగేయాలి. సకినాలు ఎప్పుడూ కూడా అన్ని పిండి వంటల్లాగా 1 కిలో ఆయిల్ పోస్తే అర్ధ కిలో ఆయిల్ పీల్చుకుంటాయి సకినాలు. ఆయిల్ మాత్రం ఒక్కసారే పోసుకోవాలి. సకినాలకి కొంచెం కొంచెం మళ్ళీ పోయకూడదు. చాలా క్రిస్పీగా ఉంటాయి సకినాలు. చాలా గుల్లగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇవేనండి మన తెలంగాణ సకినాలు రెడీ అయిపోయినాయి. మరో రుచికరమైన పిండి వంటతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి.